ఇక రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చించనుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలు కానున్నాయి. ఉభయ సభలు 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేపట్టనున్నాయి. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు తెలంగాణ ప్రభుత్వం. ఇక 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చించనుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలు కానున్నాయి. ఉభయ సభలు 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని చేపట్టనున్నాయి. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చించనుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలు కానున్నాయి. ఉభయ సభలు 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చెప్పనున్నాయి. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో కీలకంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా చర్చ జరగబోతుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేసింది. మొత్తం 6 గ్యారంటీలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక 2-3 గ్యారంటీలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి కేటాయింపు కానీ, అదేవిధంగా మరొక వైపు వివిధ పారిశ్రామిక రంగాలకి, అదేవిధంగా మరొక వైపు వివిధ అన్ని వర్గాలకి సంబంధించినటువంటి నిధులను ఏ విధంగా కేటాయించాలన్న దానిపైన ప్రధానంగా బడ్జెట్ లో చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా 8వ తేదీన బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రారంభమైన తర్వాత ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయబోతున్నారు. ప్రసంగం చేసిన తర్వాత 9వ తేదీన ప్రసంగం పైన ధన్యవాద తీర్మానాలు ఉంటాయి. అదేవిధంగా 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. తర్వాత 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలని కొనసాగించాలనేటటువంటి నిర్ణయంలో అయితే ప్రభుత్వం ఉందని చెప్పాలి. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ.